హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? రిషి ఎంత సంతోషంగా ఉందో చెప్పకనే తెలిసిపోతుంది తన మొహంలో. తనని అలా చూస్తుంటే కడుపు నిండిపోయినట్టు ఉంది ఇంట్లో అందరికీ. విశ్వనాథ్ గారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వల్ల జరిగిన పొరపాటు ఈరోజు ఆయన వల్లే సరిదిద్దినందుకు ప్రశాంతంగా గుండె మీద చేయి వేసుకుని ఊపిరి పీల్చుకుంటున్నారు. అప్పుడే ట్యాబ్లెట్స్ తీసుకొని గదిలోకి వచ్చింది రిషి. నానా పడుకున్నావా అనగానే ఎంతో ప్రేమగా వినిపించిన ఆ పిలుపు ఆయన చెవులోకి చేరి గబాలున కళ్ళు తెరిచి లేచి చూశాడు రిషి వంక. రిషి నవ్వుతూ వచ్చి పక్కన కూర్చుంటూ, ట్యాబ్లెట్స్ మర్చిపోయావు నానా, ఎప్పుడూ ఇలాగే మర్చిపోతావు, ఈ అలవాటు ఇంకా పోలేదా నానా నీకు అంది ట్యాబ్లెట్స్ వాటర్ ఆయన చేతికి అందిస్తూ. నాకు గుర్తు చేయడానికి నా కూతురు వచ్చేసిందిగా, ఇక నాకు ఏ బెంగా లేదు నవ్వుతూ ట్యాబ్లెట్ తీసి వేసుకుంటూ అన్నాడు. భలే వాడివి నాన్న, రేపు నేను వెళ్ళిపోతే మళ్ళీ ఇలాగే మర్చిపోతావా అని రిషి అనగానే అప్పటి వరకు నవ్వుతున్న ఆయన మొహం ఒక్కసారిగా దిగులుగా అయిపోయింది. ఆయన్ని అలా చూడగానే, అయ్యో నా ఉద్దేశం అది కాదు నాన్న, అభితో నాకు పెళ్ళైపోయింది కాబట్టి ఇక అత్త వాళ్ళ ఇంట్లోనే ఉండాలి కదా అందుకన్నాను అంది దీనంగా చూస్తూ. ఆయన ముభావంగా రిషి వంక చూస్తూ, నువ్వు అన్నది కరెక్టేరా, నా కోరికే తప్పు, నాకే అదృష్టం లేదు, దగ్గరుండి నిన్ను పెంచే అదృష్టం నా చేతులతో నేనే దూరం చేసుకున్నాను. ఇప్పుడు నీకు పెళ్ళైంది కాబట్టి నా దగ్గర ఎలా ఉండగలవు, అత్తవారింటికి వెళ్ళిపోవాలి కదా అంటుంటే ఆయన మాటల్లో బాధ, కళ్ళల్లో నీళ్లు రిషి చూపు దాటిపోలేదు. పోనీ అభితో చెప్పి నీతో ఇక్కడే ఉండిపోనా నాన్న అని ఆయన దగ్గరికి జరిగి భుజం మీద తలవాల్చుతూ అడిగింది. రిషి మాటలకి చిన్నగా నవ్వుతూ, మీ ఆయన్ని వదిలేసి నా దగ్గర ఉంటానంటే మీ ఆయన ఎలా ఒప్పుకుంటాడు, అసలే అల్లుడికి నువ్వంటే ప్రాణం, నిన్ను వదిలి అభి ఉండలేడు, నువ్వు అల్లుడితోనే ఉండాలి, అదే కరెక్ట్ నాన్న అన్నాడు తల నిమురుతూ. అయినా నాన్న, భార్గవి ఉండనే ఉంది కదా, ఇక చోటు గాని కూడా ఇక్కడే ఉంచేసుకో, వాడు ఒక్కడుంటే చాలు, నీకు అసలు ఎవ్వరూ గుర్తు కూడా రారు, నీకు నా లోటు లేకుండా వాడు నిన్ను చూసుకుంటాడు అని నవ్వుతూ రిషి చెప్తూ పోతుంటే ఆయన కూడా నవ్వుతూ, కానీ మీ చోటుగాడికి నా మీద కోపం పోయినట్టు లేదురా అన్నాడు. ఎవరు చెప్పారు నాన్న మీకు, వాడి మొహానికి కోపం కూడా వస్తుందా, పొట్టోడు ఊరికే అలా కోపంగా ఉంటాడే కానీ మంచోడు నాన్న, నేనంటే చాలా ఇష్టం వాడికి, నేను చెప్తే ఖచ్చితంగా వింటాడు అంది రిషి నవ్వుతూ. మరి నిన్ను వదిలేసి నాతో ఎలా ఉంటాడో నవ్వుతూ అన్నాడు విశ్వనాథ్. రిషి కూడా నవ్వుతూ అప్పటికే నిద్రొస్తూ ఉండడంతో ఆవలింతలు తీస్తూనే ఆయన భుజం మీద అలాగే పడుకొని నిద్రపోయింది. ఆయన ఏదో చెప్తూ రిషిని చూసేసరికి మంచిగా పడుకొని నిద్రపోయి ఉంది రిషి. నెమ్మదిగా చేయి తీసి రిషి తల మీద వేసి నిమురుతూ ఉండిపోయాడు. రిషి ఎక్కడని వెతుకుతూ వచ్చిన అభి వాళ్ళని అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక రిషిని కదిలించాలనిపించలేదు తనకి. సైలెంట్గా నవ్వుతూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. రాత్రంతా అలాగే తల నిమురుతూ ఉండిపోయాడు ఆయన. ఎక్కడ రిషి లేస్తుందోనని ఆయన చేయి తీయలేదు. 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు అందరూ. సావిత్రమ్మ ఏదో పూజ ఉందని చెప్పడంతో ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. దీక్షకి ఆ రోజే ఎగ్జామ్ ఉండడంతో తను టెన్షన్గా తిరుగుతూ డ్రాప్ చేయడానికి ఎవరూ లేరని అరుస్తూ ఉంది. హడావిడిగా ఉన్న దీక్ష దగ్గరికి చోటు వచ్చి, నేను ఖాళీగానే ఉన్నా, డ్రాప్ చేస్తానురా అన్నాడు చేయి పట్టుకొని ముందుకి నడిపిస్తూ. చోటు చేయి విడిపించుకుంటూ, చోటు ఆగు, నానమ్మ చూస్తే ఏమైనా అంటుందేమో అంది కాస్తంత కంగారుగా. ఎందుకలా భయపడుతున్నావు, అమ్మమ్మ ఏమంటుంది అన్నాడు అర్థం కాక. నీకు అర్థం కాదురా అయ్యా అని మనసులో అనుకుంటూ తల పట్టుకుంది దీక్ష. ఏదో పని మీద వెళ్ళిన మనోహర్ అప్పుడే ఇంటికి వచ్చాడు. మామయ్య, దీక్షని ఎగ్జామ్కి తీసుకెళ్తున్నా అన్నాడు చోటు. సరే చోటు, వెళ్ళిరా జాగ్రత్త అని లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెళ్ళగానే చోటు దీక్ష వైపు తిరిగి, చూసావా మామయ్య ఏమీ అనలేదు, నువ్వెందుకు కంగారు పడుతున్నావో అని చేయి పట్టుకొని లాక్కెళ్ళాడు బయటికి. దీక్ష కంగారుగా చోటుని చూస్తూ, నువ్వు నన్నేదో చేసేలాగే ఉన్నావు అనుకుంది మనసులో. అలాగే కంగారుగా కారెక్కేసింది. రిషి నేర్చుకుంటాను అంటే సావిత్రమ్మే దగ్గరుండి మరీ ఎంతో ఇష్టంగా రిషి చేత పాయసం చేయిస్తూ ఉంది. ఎంతో ఇంట్రెస్ట్గా రిషి వండుతుంటే అప్పుడే వచ్చాడు అభి. నీరజ ఏం వంట చేస్తుందో అని చూడడానికి వచ్చిన అభి అక్కడ రిషిని చూసి నవ్వుతూ 2 చేతులు కట్టుకొని గోడకి ఒరిగి నిలబడి అలాగే చూస్తున్నాడు.
మొదటిసారి తను రిషిని చూసిన మూమెంట్లో ఒక షర్ట్ కోసం తనని తిట్టిన తిట్లు గుర్తొచ్చి నవ్వు వచ్చింది అభికి. సెకండ్ టైం రిషిని బార్లో చూసినప్పుడు ఓ చేతిలో సిగరెట్, ఓ చేతిలో మందుతో ఊగిపోతున్న రిషి ఈరోజు తన ఇంట్లో తన భార్యగా ఓ చేత్తో గరిట, ఓ చేత్తో ప్యాన్ పట్టుకొని పాయసం వండుతుంది తన కోసం. అసలు ఆ రిషియేనా ఇప్పుడు నేను చూస్తున్న రిషి అనిపించింది అభికి. ముద్దుగా చీర కట్టుకొని నుదుటిన సింధూరంతో నిజమైన మహాలక్ష్మిలా వెలిగిపోతూ ముందుకు పడిన ముంగురులని పనిచేస్తున్న ఆ చిట్టి చేతులతో సర్దుకోలేక చిరుకోపంగా ఉఫ్మని ఊదేస్తూ తన చేతులతో బుజ్జిబుజ్జిగా వంట చేస్తుంటే నవ్వుతూ చూస్తున్న అభికి చూపు తిప్పాలనిపించట్లేదు అసలుకి. అభినే గమనిస్తున్న సావిత్రమ్మ తన పక్కకి వచ్చి, ఇంకెంతసేపని ఇక్కడే నిలబడి చూస్తావురా మనవడా, పో దగ్గరగా వెళ్ళి చూసుకోరా, నేను వెళ్ళిపోతున్నాలే అని గుసగుసగా చెప్పేసి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. అభికి సిగ్గేసి తల పట్టుకుని, అయినా నా పెళ్ళామే కదా, ఎందుకింత సిగ్గుపడుతున్నా నేను ఇంకా సిగ్గుపడుతూ ఇలాగే చూస్తూ కూర్చుంటే పనవ్వదు, నా ప్రేమంతా రిషికి చూపించాల్సిందే అనుకొని నెమ్మదిగా రిషి వెనక వచ్చి నిలబడ్డాడు. దేనికోసమో హడావిడిగా వెతికేస్తున్న రిషి అభి రావడాన్ని గమనించుకోలేదు. అక్కడ ఇంకా సావిత్రమ్మ ఉంది అనుకొని, అమ్మమ్మ కిస్మిస్ జీడిపప్పు ఎక్కడా అని అభి షర్ట్ పట్టుకొని కుదుపుతూ వెతుక్కుంటూ ఉంది. అభి రిషికి ఇంకాస్త దగ్గరగా జరిగి అమాంతం తనని చుట్టేశాడు. రిషి షాక్ అయ్యి వెనక్కి తిరిగేలోపే గబాలున చెవి కింద ముద్దు పెట్టేసి, కిస్మిస్ చాలా అన్నాడు హస్కీ టోన్లో. రిషి చిరుకోపంగా వెనక్కి తిరిగి, అభి నువ్వా, అమ్మమ్మ ఎక్కడా అంటుంటే అభి అలాగే పట్టుకొని, అభి నేనే బంగారం, అమ్మమ్మ వెళ్ళిపోయింది అన్నాడు పెదాలతో రిషి బుగ్గన రాస్తూ. అభి స్పర్శకి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే కంగారుగా రిషి నోరు తెరిచి, ఏం చేస్తున్నావు అభి, వదులు, ఎవరైనా వస్తారు అంటూ దిక్కులు చూస్తూ ఉంది టెన్షన్గా. ఇక్కడికి ఎవరూ రారు, నానమ్మే నీ మరుదలితో రొమాన్స్ చేసుకోరా అని హింట్ ఇచ్చి మరీ వెళ్ళిపోయింది. అయినా నా పెళ్ళాం నా ఇష్టమే, నీకేంటి కష్టం అన్నాడు ఇంకాస్త గట్టిగా హత్తుకుంటూ. ఆ మాట విన్నాక రిషి చిన్నగా సిగ్గుపడుతూ ఉంది. అభి ఇంకాస్త గట్టిగా పట్టుకుంటూ మెడవంపుల్లో ముద్దు పెడుతూ ఉన్నాడు. అభి చేస్తున్న పనితో తన స్పర్శకి పులకరించిపోతూ, కానీ అభి ఇలా అని తడపడుతూ ఏదో చెప్తూ పోతుంటే తనని ఆపడానికి ఉష్ అంటూ నెమ్మదిగా తన వేలు తీసి రిషి నోటి మీద వేసి ఇంకాస్త గట్టిగా తనని అల్లుకుపోతూ, నీతో ఈ మూమెంట్ కోసం ఎంత వెయిట్ చేశాను, ఇలాంటి మాటలతో టైం వేస్ట్ చెయ్యకే అని అభి అంటుంటే అభి టచ్ ఫీల్ అవుతూ ప్రేమగా కళ్ళు మూసుకొని ఆ ఫీల్లో అలా ఉండిపోయింది రిషి. అభి స్వాంతనంలో చెప్పలేనంత ధైర్యంగా అనిపిస్తుంటే తన చుట్టూ అల్లుకున్న అభి చేతులని మరింతగా పొదివి పట్టుకొని నెమ్మదిగా అభి వైపుకి తిరిగింది. ఖాళీ మునివేళ్ల మీద నిలబడి అభి మొహాన్ని సున్నితంగా తన చేతుల్లోకి తీసుకొని కాస్తంత కిందకి వంచి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టింది రిషి. అభి రెప్పవేయకుండా రిషిని అలాగే చూస్తుంటే, అసలు అనుకోలేదురా ఇలాంటి ఒక రోజు నా లైఫ్లో వస్తుందని, నీకోసం ఇంత వెయిట్ చేస్తానని, నీతో ఇంత హ్యాపీగా ఉంటానని కలలో కూడా ఊహించలేదు నేను. రేపో మాపో పోతానన్నట్టుండి నన్ను ఇంతలా ఎలా మార్చేశావు నువ్వు. తాగడం తిరగడం తప్ప ఏమీ తెలియని నాకు తెలియకుండానే ఓ కుటుంబాన్ని చూపించావు. అదే నా కుటుంబం. వీళ్ళంతా నా వాళ్ళని తెలియకపోయినా నా మీద ఎంతో ప్రేమ చూపించారు. అమ్మమ్మ, తాతయ్య, అత్త, మామ, దీక్షు, నువ్వు అందరూ నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. ఎప్పుడూ ఒంటరి అనుకునే నా లైఫ్లోకి లెక్కలేనంత సంతోషం తెచ్చిపెట్టి నా లైఫ్కి ఇక ఇది చాలు అనిపించేలా చేశారు అని చెప్తూనే కన్నీళ్ళు వచ్చేస్తుంటే అభిని గట్టిగా హగ్ చేసుకుని, అందరూ నన్ను వదిలేశారన్న బాధతో చోటుగాడు తప్ప నాకు ఇంకా ఏ రిలేషన్ ఉండకూడదు అనుకున్నా ఎప్పటికీ. కానీ నా ఫ్యామిలీ అంతా ఉంది నాతో ఇప్పుడు. వద్దని వదిలేసిన అమ్మ కూడా ఇప్పుడు నన్ను కావాలనుకుంటుంది. నాన్నకి నేనంటే ఎంత ప్రేమో తెలిసింది అని తలెత్తి అభి కళ్ళల్లోకి చూస్తూ, నువ్వొక్కడివి నాకు లేకపోయి ఉంటే వీళ్ళందరూ నాకు దొరికేవారు కారు. ఈ కొద్ది రోజుల నీ పరిచయం ఒక కలలాగా అనిపిస్తోందిరా నాకు. నీ వల్లే నా మొహంలో ఈ నవ్వు. ఇది నిజంగానే కల అయితే మాత్రం నేను భరించలేను, శాశ్వతంగా నిద్రపోతాను. లవ్ యూ బావా, లవ్ యూ సో మచ్ రా. కలలు కూడా నన్ను వదిలి వెళ్ళాలనే ఆలోచన చెయ్యకు
అంటూ అభి కళ్ళల్లోకి అలాకి చూస్తూ మరింతగా తనని అల్లుకుపోయింది. ఇంకా ఉంది గాయ్స్. ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.